కిరణమా కల్వరి తేజమా. దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనాలు. యేసు ప్రభుల వారు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే మార్పు, ఒక నూతనమైన మనస్సు, నూతనమైన వ్యక్తిత్వము, ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభుల వారు బహుశ్రమలు పడింది, ఆయన ఈ లోకానికి వచ్చింది, ఈ లోకములో జీవించింది, మనిషిగా జన్మించి మరణించింది. దీనంతటికీ కారణము నీవు నేను మార్పు చెందాలనే. ఇక మిగతావన్నీ చూడండి, స్వస్థతలు, అద్భుతాలు, దేవుడు మన జీవితాల్లో చేయాల్సిన కార్యాలు అవన్నీ ఆటోమేటిక్గా అవసరమైతే దేవుడే చేస్తాడు. కాబట్టి మన అంతరంగములు బాగు చేసుకొని, మన హృదయాలు మార్చుకొని, ఒక విలువైన వ్యక్తులుగా మార్చబడి, పాపము లేని జీవితాలు కలిగి, డబ్బున్న వారికి, ఉద్యోగం ఉన్న వారికి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారికి, నాయకులుగా సెలామనవుతున్న వారికి ఎవ్వరికి లేని ఒక నెమ్మది, ఒక సమాధానం, మనశ్శాంతి మనం కలిగి ఉన్నాం. వాళ్ళెవ్వరికి లేని ఆనందాన్ని మనం పొందుకున్నాం. దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాం. దేవుని రాజ్య వారసులం. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన వారం, శ్రమపడ్డ ప్రత్యేకమైన వారమే, ఓటమి రుచి చూసిన ప్రత్యేకమైన వారమే, భూలోకంలో బహునిందలు అనుభవిస్తున్న ప్రత్యేకమైన వారమే. ఒక మాటలో చెప్పాలంటే మనము విలువైన వారం. విలువైన వారం ఎలాగో చెప్పిన, ఒక పేపర్ ఉంది, ఒక పనికిరాని పేపర్ ఉంది, ఒక 500 రూపాయల నోటు ఉంది. ఆ పేపర్ చాలా శుభ్రంగా, మడతలు లేకుండా, ముడతలు లేకుండా నీట్గా ఉంది. 500 రూపాయల నోటు ఉంది కదా, బహుగా నలిపివేయబడి, మడతలు పడి, మట్టిలో తొక్కబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, షాపుకు వెళితే దేనికి విలువ ఉంది, దేనికి వాల్యూ ఉంది? మడతలు పడి త్రొక్కబడిన దానికే వాల్యూ. క్రైస్తవులు అలాంటి వారు. మనల్ని మనం గుర్తించట్లేదు. మన శక్తిని, దేవుడు మనకిచ్చిన ఈ శక్తిని మనం గుర్తించట్లేదు. ఆయన కృపను మనం గుర్తించట్లేదు. అందుకని మనం అప్పుడప్పుడు కృంగిపోతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. వాక్యం చెప్తుంది, మీరు రాజులైన యాజక సమూహము అని. అయితే కొన్ని విషయాల్లో మన అవిధేయత వల్ల దేవునికి విరోధమైన జీవితాలు మనం కూడా జీవిస్తూ దేవుని నుండి రావాల్సిన ఆ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. ఏమిటి దేవునికి విరోధమైన జీవితం? మేము పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదు కదా, దొంగలించట్లేదు, నరహత్యలు చేయట్లేదు, అన్యాయాలు చేయట్లేదు అని అనుకుంటాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవునికి విరోధమైన జీవితాలు కొంత మట్టుకు మనం కూడా జీవిస్తూ ఉంటాం, మనకు అర్థం కాదు. విశ్వాస విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, పరిచర్య విషయంలో, పెద్ద పెద్ద పాపాలంటే ఏదో ఇతరులకు మనం చేసే అన్యాయాలు కదా, వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదా, వాళ్ళు చేసిన పాపం ఏమిటి? ఆత్మీయ దీపాలు ఆర్పేసుకున్నారు. అంటే వాక్యానుసారంగా జీవించే విషయంలో కొంత వెనుకబడి ఉన్నారు. వాళ్ళు కూడా కన్యకలే. అలాగే మన భక్తి జీవితంలో చేయవలసిన భక్తి క్రమంగా చేయకుండా, కరెక్ట్గా చేయకుండా వెనుకబడిపోతూ ఉంటాం. మనం ఒక్కొక్కసారి అపజయాలు చూస్తాం మన జీవితంలో. నిర్లక్ష్యం ప్రార్థనకు వచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో,
ప్రతి విషయంలో కూడా వాక్యం చదివే విషయంలో ఈ పెద్ద పాపాలుగా మనకు అనిపించవు. ప్రభు అంటాడు ప్రకటన గ్రంథంలో, మీ మీద నేను ఒక నేరము మోపాలనుకుంటున్నాను. ఏమిటదంటే మొదటి ప్రేమను విడిచితివి, ఫస్ట్ లవ్. ఉదాహరణకి మొదటగా ఉన్న ఆసక్తి తగ్గినా కూడా దేవుని దగ్గర మనము విరోధులుగా ఉన్నట్లే, ఆయన కృపను పోగొట్టుకున్నట్లే. ప్రారంభ దినాల్లో మన ఆసక్తి ఎలా ఉంది, మన భక్తి జీవితం ఎలా ఉంది, ఎలా పాటలు పాడేవాళ్ళము, ఎలా ఆరాధించే వాళ్ళము, ఎలా మోకరించే వాళ్ళము, ఎలా వేకొని లేసేవాళ్ళము, ఎలా ప్రార్థన సౌండ్ వినబడగానే పరిగెత్తే వాళ్ళము. ఇప్పుడు పోదాములే అన్నట్లు నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఏ ప్రార్థన అయినా కానీ మానుకుంటే ఎంతగా బాధ చెందేవాళ్ళము, ఇప్పుడు పోతేమిని అనుకుంటున్నాం. రేపు పోవచ్చులే, వెళ్ళిండి పోవచ్చులే. ఇది క్రైస్తవులు చేసే పాపం. ఇది పెద్ద పాపంగా మనకు పరిగణించబడదు, నీకు అనిపించదు. దేవుడు ప్రతిదాన్ని తూచి లెక్కగడతాడు. మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయి, నిరీక్షణను కోల్పోయి, కలవరాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో ఆత్మీయ ప్రయాణము కొనసాగుతుంది అంటే నువ్వెక్కడో దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావు. నేను మొదట చెప్పే కదా, మేమేం పాపం చేస్తున్నాము అని అనుకుంటాం మనం. కాదు కాదు కాదు, మనం పెద్ద పాపాలు ఎవరు చేయము. ఎందుకంటే దైవ భయం అనుకుంటుంది, ఎవరు చేయము. మన వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో నిర్లక్ష్యము. ఇలా ఆలోచిస్తే మన వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో నిర్లక్ష్యం చేరి ఉండొచ్చు. నిర్లక్ష్యం. అప్పుడు ఏదన్నా చెడు మాటలు వినాలంటే భయపడేవాళ్ళం, చెడు దృశ్యాలు చూడాలంటే భయపడేవాళ్ళం, ప్రారంభ దినాల్లో ఎవరినేదైనా అనాలంటే భయపడేవాళ్ళం. ఇలా ఆలోచిస్తే అప్పటికి ఇప్పటికీ కాస్త చేంజ్ ఉండొచ్చు. అలా ఉన్నందువలనే ప్రభు మనకు సమీపంగా లేడని అనుకోవాలి, దూరంగా ఉన్నాడని మనం అనుకోవాలి. నా దేవుని బిడ్డరా, దేవుని వాక్యం చెప్తుంది, ప్రతిదినము మనము మనల్ని స్వపరీక్ష చేసుకొని అడుగులు వేస్తేనే ప్రభువుకు మనం ఇష్టంగా బ్రతుకుతాం. ఉదయకాలం నుంచి రాత్రి వరకు మనం ఎలా ఉన్నామని మోకరించి ప్రార్థనలు ఆలోచించాలి. ఎవరు నన్ను ఏదైనా అన్ననా ఈరోజు, నా వలన ఎవరైనా బాధపడ్డారా, ఎవరైనా విమర్శించినానా, ఎవరికైనా ఇబ్బంది కలిగించినానా, ఇలా మనల్ని మనము స్వపరీక్ష చేసుకొని ప్రభువుకి మనం విధేయులమై ఉంటేనే ఆయన నుండి కంప్లీట్ బ్లెస్సింగ్స్ మనం చూస్తాం. ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. నేను వేకువ జామున ప్రార్థన చేసి వీళ్ళు ఎంతమంది? ఏకుజాము అంటే ఎప్పుడు? 3 గంటల నుంచి 5 గంటల వరకు. వేకువ ప్రార్థనకున్న పవర్ ఏంటో మీకు తెలియదు. దేవుని బిడ్డారా, వేకువ ప్రార్థనకున్న పవర్ తెలిస్తే మనం ప్రతి వేకుని లేస్తాం. నేను చరిత్ర చదివినప్పుడు చాలామంది భక్తులు, దైవజనులు, గొప్ప గొప్ప సంఘాలు కట్టిన వారు, గొప్ప గొప్ప సేవ చేసిన వారందరూ కూడా వేకువన 4 గంటలకి 3 గంటలకి లేస్తారు. నీ భక్తి బలముగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు వేకువని లేవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను అంటావు. ఎప్పుడు చేస్తున్నావు? ప్రార్థన చేసేదానికి కూడా కష్టమైన ప్రార్థన ఉంటుంది, నీకు ఇష్టమైనప్పుడు చేసే ప్రార్థన ఉంటుంది. కష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? ఉపవాసం ఉండడం. కష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? నిలువు మోకాళ్ళ మీద నిలబడటం. కష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? వేకుని లేచి ప్రార్థన చేయటం. ఒక మాట చదువుదామా? కీర్తన గ్రంథము 63 అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. కీర్తనకారుడు అంటాడు, నా దేవుడవు నీవే, నీవు తప్ప నాకెవరు లేరు, నీవు నాకుంటే చాలు,
నేను నీ వెతుకుతాను. దేవుణ్ణి వెతుకుతాడట. మనం పని ఎత్తుక్కుంటాం కదా, పని లేకపోతే ఈరోజు పని లేదని పని ఎత్తుక్కుంటాం. ఏదైనా వస్తువులు పోతే వెతుక్కుంటాం కదా. దేవుని బిడ్డారా, అలాగే కీర్తనకారుడు దేవుణ్ణి వెతుకుతాడట. ఆయన ఎక్కడున్నాడు దొరకడానికి? ఆయన ఎలా వెతికితే దొరుకుతాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. వాక్యం ఉంది కదా, వెతికితే దొరుకుతాను అని. ఎప్పుడు వెతకాలి? తీరా పనికి వెళ్ళేటప్పుడు హడావుడిగా లేచి చేయాలి కదా అని చెప్పి 2 మాటలు హడావుడిగా చేసి కనీసం అన్నం తిన్నంతసేపు కూడా చేయం ప్రార్థన. అప్పుడు వెతికితే దొరకడు నీకు ప్రభు. హడావుడిగా వెతికితే దొరకడు ఆయన నీకు. నీ వేకునే లేచి 8 గంటలకు పనికి వెళ్ళాలి, 8 గంటలకు లేకుంటే 9 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి అని అనుకుంటే 4 గంటలకే లేచి 1 గంటన్నరో ప్రభువుకు ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన. కీర్తనకారుడు అంటాడు, నేను వేకుని లేస్తాను. ఎందుకు ఆయన గొర్రెలు కాసుకునేవాడు రాజు అయిండు? వేకునే నేను దేవుణ్ణి వెతుకుతాను, ఆయన నాకు దొరుకుతాడు. దావీదు ఊరకనే రాజు అయినాడా? గొర్రెలు కాసుకునేవాడు. ఎప్పుడు వెతుకుతాడు ఆయన? వేకునే. 7 గంటలకల్లా పడుకునే వాళ్ళందరూ, పెద్దోళ్ళతో సహా, యూత్ కూడా. ఇప్పుడు యూత్ పండుకునేసరికి 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. సెల్ ఫోన్ ఉంది కదా, టీవీలు ఉన్నాయి కదా. పడుకునేసరికి 10-11 అవుతుంటే ఇంక లేసేది 8 గంటలకు, మళ్ళీ 10-11ంటికి లేవాలి. ఇంచుమించుగా 8 గంటలు నిద్ర ఉండాలంట మనిషికి. కొన్నిట్లో మనము జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. దావీదు వేకుని లేస్తాడట, వేకుని దేవుని వెతుకుతాడట. ఆయనకి దేవుడు దొరికిండా లేదా? మామూలు కాదు. గొర్రెలు కాసుకునే వాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టిండు. రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టిండు. కొంతమందికి వేకువ లేదు, మధ్యాహ్నం లేదు, తింటము పడుకోవటం, ఇదే పని. వీళ్ళు దేవుని వెతకరు, వీళ్ళు సుఖాన్ని వెతుకుతుంటారు, పడకలు వెతుకుతుంటారు. ఈ దావీదు కూడా వేకుని వెతికి ఇసుకు పుట్టిందేమో. సాయంకాలం కూడా నిద్రపోవటం ప్రారంభించాడు. సాయంకాలం కూడా కొంతమంది ప్రార్థన నిద్రపోయేవాళ్ళు. రాత్రి బ్రహ్మాండంగా నిద్రపోతుంటివి తెల్లారిన దాకా. మళ్ళీ మందిలో ఎట్లా వస్తుంది నిద్ర? కళ్ళద్దాలు పెట్టుకుని నిద్రపోయేవాళ్ళు, బైబిల్ ఇట్లా అడ్డం పెట్టుకుని నిద్రపోయేవాళ్ళు. ముసుకెట్టుంటే కనపడదు, కొంచెం కిందికి లాగితే చాలు. వింటున్నారో తెలియదు, వినట్లేదో తెలియదు. నిద్రపో, దానికి ఒక సమయం కలదు. వేకుని లేచి ప్రార్థించు, అది దేవుని సమయం. మధ్యాహ్న కాలం సమయం ఉందనుకో, ఏ టయాన ప్రార్థన చేసుకోవాలని కొంతమంది అంటారు. వేకు ప్రార్థన గ్యారంటీ. ఆ తర్వాత 12 గంటలకు పేతురు గారు ప్రార్థన చేసుకున్నాడు. 3 గంటలకు శృంగారం అనే దేవాలయం దగ్గర ప్రార్థనకి వెళ్ళినాడు. కొర్నేలు 3 గంటలకు ప్రార్థన చేసుకున్నాడు. సాయంత్రం 4 గంటలకు ప్రార్థన చేసుకుని ఉన్నాడు. ఇంకా గంట కీర్తనకారుడు అన్న మాట మనం విన్నాం కదా, వేకుని లేచి నేను ప్రభుని వెతుకుతాను అని. ఒకసారి యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక దేశాన్ని జయించి, ఎరుకో అనే ఒక ప్రాంతాన్ని జయించి, ఒక పెద్ద పట్టణం అది, ఆ పట్టణాన్ని జయించి ఇంకొక పట్టణం మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ ఎరుకో పట్టణం అన్నది చాలా పెద్దది, సైన్యము చాలా పెద్దది. దాని ప్రహరీ గోడలు ఉన్నాయి కదా, ఎరుకో పట్టణం యొక్క ప్రహరీ గోడలు, అవి కూలగొట్టడానికి కూడా ఇశ్రాయేలు ప్రజలకు బలం చాలదు, అంత బలమైన గోడలు కట్టుకున్నారు వాళ్ళు. అసలు ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ గారి నాయకత్వం నడుస్తున్నారు. అప్పుడు మోషే చనిపోయినాడు, యెహోషువకు దేవుడు బాధ్యతలు అప్పగించినాడు. వీళ్ళు ముందు గోడలు చూసి భయపడ్డారు. దేవుడు అంటాడు, మీరు గోడలను పడగొట్టొద్దు, కానీ గోడల చుట్టూ 7 రోజులు 7 మార్లు తిరిగి, 7వ రోజు 7 మార్లు తిరిగి స్తుతించండి చాలు అన్నాడు. అలా స్తుతించగానే గోడలు పడిపోయినాయి. అంత బలమైన గోడలు
ఏ ఆయుధం ఉపయోగించకుండా పడిపోవడం చూసిన యెరికో పట్టణస్థులు పారిపోవటం ప్రారంభిస్తారు. వాళ్ళని తరిమి కొందరిని చంపేస్తారు. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు, యెరికో పట్టణాన్ని మీకు అప్పగిస్తా, అయితే అది శపించబడిన పట్టణం కనుక అందులో ఏవి కూడా మీరు తీసుకోవద్దు, ఏది ఆశించవద్దు. క్రైస్తవులు కొన్ని కోరికలు చంపుకోవాలి, కొన్ని పండగలు చంపుకోవాలి, కొన్ని ఆచారాలు చంపుకోవాలి, కొన్ని పద్ధతులు చంపుకోవాలి, కొన్ని ఆశలు చంపుకోవాలి. ఊరికే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు. నీ శరీరములో కొన్ని బలహీనతలు చంపుకోవాలి, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు చంపుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు, నెక్స్ట్ దేశం మీద కూడా మీకు విజయం రావాలి అని అనుకుంటే యెరికో పట్టణంలో మీ కళ్ళకు కనపడేది ఏది కూడా మీరు ఆశించవద్దు. అక్కడ బంగారమే కనపడవచ్చు, మంచి వస్త్రాలే కనపడవచ్చు, మంచి ఆహారమే కనపడవచ్చు. వద్దని చెప్తే ఆకాన్ అనే వ్యక్తి వెండి బంగారాలు దోసుకొని వెళ్తాడు అక్కడి నుంచి. మంచి సీనారు వస్త్రం. దేవుడు చూస్తాడు, వాళ్ళకి అపజయం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ? హాయి అనే ఒక పట్టణం మీదకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక పెద్ద పట్టణానికి వచ్చినాం కదా, ఈ చిన్న పట్టణం ఎంత హాయి, దాని బలం ఎంత, దాని సైన్యం ఎంత? యెహోషువ అంటాడు, యెరికో పట్టణానికి భయపడ్డాడు కానీ హాయి పట్టణాన్ని చూసి నిర్లక్ష్యంగా ఉన్నాడు. అంత యెరికో పట్టణాన్ని కొట్టగలిగిన వాళ్ళు ఇదెంత నిర్లక్ష్యంగా కొద్ది సైన్యాన్ని పంపిస్తే హాయి పట్టణస్తులు తరిమి 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 కొట్టిరు ఇశ్రాయేలు ప్రజల్ని. అవమానము, నింద. ఎక్కడ కూడా యెహోషువ నాయకత్వంలో ఎన్నో దేశాలను జయించుకుంటూ వచ్చినాడు. అవసరమైతే సూర్య చంద్రులను కూడా ఒకరోజు ఆపేసి దేవుని శక్తిని చూపించినాడు. యెహోషువ అంటే దేశ దేశాలకు వెన్నులు వణుకు బుట్టేటట్టు చేసినాడు. అటువంటి వాడు చిన్న దేశం మీద పరాజయము చెందితే ఎంత అవమానం యెహోషువకి. బట్టలు చింపుకుంటాడు యెహోషువ, బైబిల్లో రాయబడింది. బట్టలు చింపుకుంటాడు యెహోషువ, మోకాళ్ళ మీద కృంగి కన్నీళ్లు గారుస్తాడు. అన్ని విజయాలు చూసినవాడు. యొర్దాను నది చీలిపోయింది, సూర్యచంద్రులు నిలిచిపోయినాయి, యెరికో గోడలు కూలిపోయినాయి. అటువంటి వాడు ఒక చిన్న పట్టణం మీద ఓటమి చూసినప్పుడు బహు కలత చెందిండు, కన్నీళ్లు కార్చిండు, దేవునికి ప్రార్థన చేసిండు. దేవుడు ఒక మాట చెప్తాడు, మీకు విజయం ఇవ్వాలనేదే నా ఉద్దేశం, కానీ నేను వద్దన్న పని చేశారు మీరు. ముందు ఆ పాపాన్ని మీరు లేకుండా చేయండి. ఆకానును కుటుంబాన్ని కాల్చిపడేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. అప్పుడు 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 నీకు విజయం ఇస్తానంటాడు దేవుడు. విజయం ఇవ్వాలంటే కూడా యెహోషువ చేసిన ఒక మంచి కార్యం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము. ఉదయమున చూడండి, యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. ఇప్పుడు ఎవరు వేకువన లేచింది? యెహోషువ. యుద్ధానికి వెళ్ళాలి, అపజయం వచ్చింది, ఓటమి చూసినాం. ఇంతవరకు అపజయం లేదు యెహోషువ నాయకత్వంలో. ఇప్పుడు ఓటమి చూసినాడు యెహోషువ. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. శ్రమల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఓటమిలో ఉన్నాం. ఇప్పుడు ఎవరు ముందు లేవాలి? వేకువనే నాయకుడు లేవాలి, యెహోషువ లేవాలి. ఎవరు ముందు యుద్ధానికి వెళ్ళాలి? నాయకుడు వెళ్ళాలి. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వే నాయకుడివి, నాయకురాలివి. ప్రార్థన ఎరిగిన బిడ్డవు నువ్వే. మీ తండ్రి ప్రార్థన చేయడు, మీ తల్లి ప్రార్థన చేయదు, మీ భార్య ప్రార్థన చేయడు, మీ భర్త ప్రార్థన చేయడు, మీ పిల్లలు ప్రార్థన చేయరు. నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ ఇంటికి నువ్వే నాయకుడివి, నాయకురాలివి. నువ్వు ఎన్ని గంటలకు లేవాలి? వేకువని లేవాలి. నువ్వు నీ ఇంట్లో వేకుని లేచి స్తోత్రం 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 అనే స్తోత్రాలు చెల్లిస్తుంటే నిద్రపోయే వాళ్ళ గుండెల్లో ప్రభు పని చేయటం ప్రారంభిస్తాడు. ఎస్, నువ్వేం ప్రార్థన చేసే పని లేదు, స్తోత్రం అంటే చాలు. వేకుని 4 గంటలకి వేకుని లేచి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక వ్యూహము కలిగి వెళ్తారు. మాటుగాళ్ళను పెట్టి యెహోషువ హాయి వాళ్ళు వస్తున్నప్పుడు పారిపోయినట్టు నటిస్తారు. ఆ వెనక నుంచి ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది హాయి పట్టణం మీదకి వచ్చి హాయి పట్టణాన్ని తగలబెడతారు. దిస్ ఈజ్ ప్లాన్. ఇదంతా ఒక ప్లాన్తో చేస్తాడు యెహోషువ. హాయి పట్టణం తగలబట్టము, హాయి ప్రజలు చూస్తారు, ఎనికి తిరిగి చూస్తే పట్టణం పొగలేస్తుంది, మళ్ళీ ఎనికి బయలుదేరతారు, ఏదో జరిగింది మన పట్టణంలో అని. ఇటు మళ్ళా ఇటున్న వాళ్ళు అట్టున్న మొత్తం లేచి హాయి పట్టణాన్ని బూడిద చేసేస్తారు. నేను యుద్ధాల గురించి చెప్పట్లేదు, మనకి యుద్ధాలు వద్దు.
అపవాది పైన విజయం గురించి చెప్తాను. ఇప్పుడు యుద్ధాలు కాదు, నీ జీవితంలో ఓటమి, నీ భవిష్యత్తులో ఓటమి, నీ పరిస్థితుల్లో ఓటమి, నీ ఆరోగ్యంలో ఓటమి, ఆర్థిక విషయాల ఓటమి, నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్న ఓటమి, అవమాన నిందల ఓటమి. అందుకే లేవాలి, వేకుని లేచి నిన్ను అపజయము పాలు చేస్తున్న వాడి తల పగలగొట్టాలి. దేవుని స్తోత్రాలు. నీకు దేవుడు మంచి ఆలోచనలు ఇస్తాడు. అలా లేస్తే మంచి నిర్ణయాలు తీసుకుంటావు, విజయాన్ని చూస్తావు నువ్వు. ఎస్, వేకునే ప్రార్థన చేసిన వారు పొందిన ఆశీర్వాదాలు, మేలులు. నిర్గమకాండం 14:24 చదువుదాం. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూసి ఐగుప్తీల దండును కలవరపరిచి చాలు. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది బయటకు వస్తారు. బయటకు వస్తే ఫరో రాజు పొమ్మన్న వాడు మరలా కోపం పెంచుకొని వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి అని మరలా సైన్యాన్ని సిద్ధపరిచి చంపడానికి బయలుదేరుతాడు. ఆ టైంకి ఇశ్రాయేలు ప్రజలు 20-30 లక్షల మంది ఒక సముద్రం దగ్గరకు వస్తారు. రెడ్ సీ, ఎర్ర సముద్రం. చూస్తే చాలా దూరం ఉంటుంది. వాళ్ళు చిక్కుబడ్డట్టు భయపడిపోతారు ఇశ్రాయేలు ప్రజలు. మోషేకు కూడా అర్థం కాలేదు ఇదేమిటి అని. మొత్తం మీద ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు వాళ్ళకి. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. ఈలోపు అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాక అయోమయములు ఉంటే కొన్ని జీవితాలు అట్లాగే ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా, వివాహం చేసుకోవాలా, ఇంకొక ఊరు వెళ్ళాలా, ఈ ఊరిలో ఉండాలా, ఇంకొక ఊరిలో ఉండాలా, అయోమయపు జీవితాలు. ఆ పరిస్థితిలో మనం ఒకటే చేయాల్సి ఉంది, 2 చేతులు ఎత్తి ప్రభువా నా జీవితం నీ చిత్తం, ఏదైతే అది చేసుకో. దట్ ఈస్ మీ చింత యావత్తు భారము నా మీద వేయమన్నాడు. ఇంకా మనకే దిగులు చింతొద్దు, మన జీవితానికి అప్పగించేద్దాం, ఆయన ఇష్టం. మౌనంగా ఉన్నారు. ఈలోపు ఒక శబ్దం వినపడది. అదేమిటి? గుర్రాలు రథాలు వేసుకుని వస్తుంది సైన్యం. ఇశ్రాయేలు ప్రజలు భయం పట్టుకుంది. ఒక పక్క ఎర్ర సముద్రాన్ని ఎట్టలు దాటాలని భయపడుతుంటే వీళ్ళేంటి పొమ్మని మరలా వస్తున్నారు. ఇక అయిపోయినాం అనుకున్నారు వాళ్ళు, భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. దేవుడు ఒక అద్భుతం చేసినాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చిపడేసి లక్షల మంది ప్రజలను 6 నేల మీద నడిపించిండు. వండర్ఫుల్, అద్భుతం. ఎప్పుడైతే వాళ్ళు అలా వెళ్తున్నారో కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మయ్య, దేవుడు మాతో ఉన్నాడు, ఎర్ర సముద్రం చీలిపోయింది, ప్రభు కార్యం చేసింది. నేను చెప్తున్నా, ఏ పరిస్థితులున్నా మన దేవుడు నమ్మదగిన వాడు నీ పట్ల కార్యం చేస్తాడు. భయపడొద్దు, వెయిట్ అండ్ సీ, సమయం ఉంది. అలా వెళుతుండగా ఫరో సైన్యం ఏం చేసిందంటే వీళ్ళని వదలకూడదని చెప్పి వాళ్ళు కూడా ఆ ఆరిన నేల మీద గుర్రాలు రథాలు నడిపిస్తూ వస్తున్నారు. వాళ్ళని తరుముతూ సముద్రం మధ్యలోకి వస్తారు ఫరో సైన్యం. ఆ టైంలో ఒక అద్భుతం జరిగింది. ఏ టైంలో దేవుడు వేకువజామున అగ్నిస్తంభం వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఫరో సైన్యానికి మధ్యలో అడ్డుగా నిలబడ్డది. అగ్నిని దాటడానికి వాళ్ళకు గుండెలు జాల. ఇశ్రాయేలు ప్రజలు ఒడ్డుకు చేరేంత వరకు అగ్ని అలాగే ఉంది. నేను చెప్తున్నా, వేకుని లేస్తే వేకుని దేవుని అగ్ని నీ ఇంట్లోకి వస్తుంది. వేకునే లేస్తే దేవుని అగ్ని నీకు కాపుదలగా ఉంటుంది నీ గృహానికి. ఎర్ర సముద్రం చీలిపోయింది, శత్రువులు మారమధ్యంలోకి వచ్చినారు. వాళ్ళు దాటిపోయిన తర్వాత వేకుజామైంది, ఒడ్డుకు వచ్చేసినారు. దేవుని అగ్ని అడ్డం వచ్చింది, వేకుజామున అగ్ని అడ్డం వచ్చింది. వాళ్ళు వేకుజాము లేచి వెళ్తా ఉన్నారు. నిద్రపోవాలి ఇశ్రాయేలు ప్రజలు. వేకుని నడుస్తున్నారు. దేవుని స్తోత్రాలు, వేకుని నడుస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఒడ్డుకు చేరతారో అగ్ని తీయబడుతుంది, నీళ్ళు వచ్చి కలుసుకుంటాయి. ఫరో సైన్యం మునిగిపోతుంది. శత్రు భయం అన్నది ఇశ్రాయేలు ప్రజలకు ఇంకా లేకుండా పోతుంది. వాళ్ళ శత్రు శాసాన్ని దేవుడు సముద్రంలో ముంచి పడేస్తాడు. వేకుని లేస్తే నీ జీవితంలోకి వచ్చే ప్రతి బలహీనతను ప్రభు అలా ముంచి పడేస్తాడు. ఆయన కాపుదల వస్తుంది, ఆయన కనికరం వస్తుంది. మన్నా ఉంది కదా, మన్నా కూర్చుకోవటానికి వెళ్తారు ఇశ్రాయేలు ప్రజలు. అది ఎప్పుడు కూర్చుకోవాలో తెలుసా? మన్నా 40 ఏళ్ల కాలం వాళ్ళు తిన్న ఆహారం అదే, చాలా రుచిగా ఉంటుందట. ఈ మన్నా ఉదయకాలంనే పడుతుంది. ఓన్లీ వేకుని మన్నా పడుతుంది.
వేకుని అది వాళ్ళకి శరీర ఆహారము, మనకు ఆత్మీయ ఆహారం ప్రార్థన. వేకుని మన్నా పడుతుంది. వేకుని వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర పడుతుంది ఆ మన్నా. అది మొత్తం కూర్చుకొని వచ్చి దాన్ని తినాలి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 21వ వచనము. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగ. ఎప్పుడు లేస్తే మన్నా దొరుకుతుంది? ఉదయాన్నే లేచి వెళ్తే మన్నా దొరుకుతుంది. నేను చెప్తున్నా, మన ఆత్మీయ జీవితాలు కూడా వేకుని లేస్తే ఆశీర్వాదకరంగా మారుతాయి. వేకువ ప్రార్థన ద్వారా దేవుని అగ్నిని కంచెగా ఉంటుంది. వేకువ ప్రార్థన ద్వారా శత్రువుల పని విజయాన్ని చూస్తాం. అంటే మనము ఈ లోకంలో అనిపించే ప్రతి సమస్య పని విజయాన్ని చూస్తాం, కార్యాలు చూస్తావు, నీ జీవితం విజయాన్ని చూస్తావు, అపజయాలకు సమాప్తి కలుగుతుంది, దేవుని కార్యాలు మనం పొందుకుంటాం. అటు స్థితి కలిగి ప్రార్థన చేయటకు మంచి తీర్మానంతో అందరం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల నాయన, మీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు నాయన. మీ వాక్యం ద్వారా మాట్లాడుచు వేకుని ప్రార్థన చేయటం ద్వారా కలిగే మేలులేమిటో, ఆశీర్వాదాలేమిటో మేము విన్నాము తండ్రి. మా జీవితాల్లో కూడా వేకుని ప్రార్థన చేసి మెలుకునివ్వండి నాయన. స్తోత్రాలు. అటు ప్రార్థన ఆత్మని, ప్రార్థన అనుభవమును, ప్రార్థన జీవితమును మీ భక్తుల వలె మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు నాయన. వేకువ ప్రార్థన ద్వారా కలిగే మేలులేమిటో విన్నాము, జరిగే అద్భుతాలు ఏమిటో తెలుసుకున్నాము తండ్రి. అటు ప్రార్థన జీవితమును, ఆత్మను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. స్తోత్రాలు. ఎవరే బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, బలహీనతల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, విడిపించి మేలు చేసి సహాయము చేయండి నాయన. రోగులను స్వస్థపరచండి, బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, సమస్యలు తొలగించండి, సమాధానం గురించి మేలు చేసి సహాయము చేయండి నాయన. అలాగే నాయన సేవకుల్ని, విశ్వాస సంఘంలో ఆశీర్వదించండి. మీ కాపుదల కనికరం ప్రతి వేళకు దయచేసి తద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుని సహాయము చేయమని, మేలు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతివేకువనే ప్రార్థించినను కలుగును ఎన్నో మేలులు. ప్రతివేకువనే ప్రార్థించినను కలుగును ఎన్నో మేలులు. అడుగుడి మీకు ఇవ్వబడునని తెలిపిన ప్రభునామములో, అడుగుడి మీకు ఇవ్వబడునని తెలిపిన ప్రభునామములో, అరుణోదయమున లేచి ప్రభుపద సన్నిధి చేరి, అరుణోదయమున లేచి ప్రభుపద సన్నిధి చేరి.